సంతనూతలపాడు నియోజకవర్గం మద్దిపాడు మండలం కొలసనకోట గ్రామంలో ఎంపీపీఎస్ స్కూల్ ప్లే గ్రౌండ్ మరియు పిల్లల ఆట వస్తువులు ప్రారంభోత్సవం చేసిన సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయ్ కుమార్. ఈ సందర్భంగా కొలసనకోట గ్రామంలో గ్రామ స్వర్ణ కార్యాలయంలో పిఎం సూర్య ఘర్ సోలార్ ప్రారంభించిన సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఉప్పుకొండూరి నాగేశ్వరరావు, బాపట్ల పార్లమెంటు ఉపాధ్యక్షుడు గొల్లపూడి సుబ్బారావు, రాష్ట్ర కార్యదర్శి అడక స్వాములు, మద్దిపాడు మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పోతినేని శ్రీనివాసరావు పిఎస్ఆర్, గ్రామ పార్టీ నాయకులు, మండల పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా, నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా, స్వర్ణాంధ్రను నిర్మించగా సాగే ప్రస్థానమా, వందనం వందనం శిరసాభివందనం, వందనం వందనం హృదయాభివందనం, నమో నమో నా తెలుగుదేశమా. పొడిగట్టిన తెలుగువాని పౌరుషాన్ని రగిలించగా, పొడగొట్టిన తెలుగు పేరి ప్రపంచాన వినిపించగా, ఢిల్లీ చేతిలో కీలు బొమ్మలకు సవాలుగా, కుళ్ళు రాజకీయ పదవి కుట్రలకు జవాబుగా, పేదవాడిని మించిన భగవంతుడు లేడని, సమాజమే దేవాలయమని సాగే ఆరాధన. నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా. స్వచ్ఛమైన గాలి నీరు ఊరూరికి కానుకగా, మచ్చలేని సమాజాన్ని రేపటి పౌరులకివ్వగా, సోమరితనమే జాతికి రాతపుండు వంటిదని, శ్రమలోనే ఎన్నెన్నో సిరి సంపదలున్నవని, అని సంస్కృతి మన అందరి సహజ గుణం కావాలని, కొత్త చరితకు మమ్ముల సృష్టికర్తలను చేసిన నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా. శ్రమలోని రెండు అక్షరాలు ఆతని చేతులు, దూరాలను కాదు జాతి భవితను చూసే చూపులు, పట్టుదలకు ప్రతిబింబంగా వెలసిన మూర్తి అతడు, తెలుగు తల్లి కలలు నిజం చేసిన నాయక చంద్రుడు. చంద్రబాబు అడుగు జాడలో సాగే పయనంలో, మలుపు మలుపులో గెలుపు మన కోసం వస్తుంటే, నమో నమో నా తెలుగుదేశమా, తెలుగుదేశమా.
నమో నమో నా తెలుగుదేశమా నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా స్వర్ణాంధ్రను నిర్మించగా సాగే ప్రస్థానమా వందనం వందనం శిరసాభివందనం వందనం వందనం హృదయాభివందనం నమో నమో నా తెలుగుదేశమా. ఇటు చూపి పార్టీ ఈరోజు ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఊర్లో ప్రజలతో కలిసి సమస్యలు చేసిన పనులు చూడడానికి వచ్చాము. ఎన్డీఏ కూటమి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మధ్యకాలంలో అనేక అభివృద్ధి పనులు చేశాము. సంక్షేమ కార్యక్రమం అంటే మీ అందరికీ తెలుసు. వివిధ పెన్షన్లు 4000, దాని తర్వాత తల్లికి వందనము ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. సిలిండర్లు, బస్సులు, మహిళలకి ఫ్రీ బస్సు ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఈ గ్రామానికి వస్తే పోయిన సంవత్సరము ఎన్ఆర్ఈజెస్లో 30 లక్షలు కట్టాము. ఈరోజు ఒక 50 లక్షలతో సైడ్ డ్రైన్స్, సిమెంట్ రోడ్లు ఇటు పల్లెకి కానీ ఇటు ఊరికి కానీ పెట్టిన సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అదే కాకుండా అక్కడ పంచాయతీ బిల్డింగ్లో సోలార్ పెట్టి ఈ మన మద్దిపాడు మండలంలో ఏ పంచాయతీలో లేని విధంగా ఒక సోలార్ పెట్టి ఒక ఆదర్శ పంచాయతీగా మనం ఒక ముందడుగు వేసాము. అదే కాకుండా నాల్టూరు నుంచి ఈ ఊరికి కుల్సనకోట నుంచి నాల్టూరు ఆ డొంకలో 10 లక్షలు పెట్టి గ్రావెల్ రోడ్ వేసాము. ఇవన్నీ కాకుండా ఇందాకనే చూసాము, అక్కడ మన పంచాయతీ బిల్డింగ్ దగ్గర అక్కడ అంగన్వాడీ బిల్డింగు, అంబేద్కర్ స్టాచ్యూ ఉంది. అది కూడా అతి త్వరలోనే అది కూడా కంప్లీట్ చేసి ఓపెన్ చేపిస్తున్నాము. సో అదే కాకుండా ఈరోజు మన స్కూల్లో పిల్లలు ఆడుకునేదానికి అనేక పనులు చేశాం. నేను ఈరోజు మీ అందరికీ తెలియజేసేది ఏంటిదంటే, మొన్న ఎలక్షన్లో మీ అందరూ కలిసి మాకు అద్భుతంగా మాకు సహకరించారు. నేను 30,000తో గెలిచాను. ఇక్కడ కూడా బాగానే మెజారిటీ వచ్చింది. అవన్నీ గుర్తుపెట్టుకొని కృతజ్ఞత ఇవన్నీ అభివృద్ధి పనులు చేశామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో కూడా మాకు చేతనైంది ఇంకా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి కుల్సనకోటలో ఒక ప్రత్యేక దృష్టి పెడతామని ఈ సందర్భంగా ఇంకొకసారి మీకు తెలియజేస్తున్నాను. చివరికి గుర్తుపెట్టుకోవాలంటే ఈ కాలనీలో నేను ఇంకోసారి గుర్తు చేస్తూ ఉన్నా, ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మట్టి రోడ్లు వేసాను, గ్రావెల్ రోడ్లు మొత్తం వేయించాను. 10 లక్షలు గ్రావెల్ రోడ్లు వేయించాను. దాని తర్వాత మీరు అడిగినా అడగకపోయినా ఇక్కడ నుంచి మెయిన్ రోడ్డుకి సిమెంట్ రోడ్డు 23-24 లక్షలతో ఎస్సీ సప్లాన్ వేయించాను. సో ఎందుకంటే అప్పుడు కానీ ఇప్పుడు కానీ మనం అప్పుడు కొన్ని అభివృద్ధి చేసాము, ఇప్పుడు ఇంకా చేసాము. ఇవన్నీ మీ అందరూ మనోళ్ళు కాబట్టి గుర్తుపెట్టుకొని చేసాము. ఈ కుల్సనకోటలో కూడా గ్రామ నాయకులు కూడా చాలా గట్టిగా పనిచేస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు. కాబట్టి అందుకని ఈరోజు ఇవన్నీ చేస్తున్నామని సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే కాలంలో కూడా ఇంకా ఏమన్నా పనులున్నా కానీ ఖచ్చితంగా చేసి పెడతామని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ సైడ్ డ్రైన్స్ ఇవన్నీ ఉన్నాయి. అంటే మీకు 50 లక్షలు పెట్టామంటే మీకు అందరికీ తెలిసి 50 లక్షలు అంటే చాలా ఎక్కువ. ఒక ఉద్దేశంతోనే కావాలని పెట్టినాయి. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. రాబోయే కాలంలో ఏదైనా చిన్న సైడ్ డ్రైన్లు గిడ్రైన్లు 1-2 ఎలాగ ఆగిపోతే అవి కూడా ఖచ్చితంగా చేసి పెడతామని సందర్భంగా తెలియజేస్తూ, ఏదైనా ఇంకా చిన్న సమస్యలు ఉన్నా కానీ మా దృష్టికి తీసుకొని వస్తే చేసి పెడతాను. నేను ఇలాగ రోడ్డు మీద వెళ్తా ఉంటే ఆ అంగన్వాడీ అంబేద్కర్ నగర్ స్టాచ్యూ చూసి నేనే అడిగా అది ఎలా కంప్లీట్ చేయాలని. మీరెవరు అడగలేదు నన్ను, వాళ్ళు అడగలేదు, వీళ్ళు అడగలేదు. సో అందుకని పెట్టాము. కానీ తొందరగా అవి కూడా చేస్తాం. ఇంకా ఏదైనా కానీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ సెలవు తీసుకుంటూ వచ్చాము. చంద్రబాబు నాయుడు
అబ్జెక్షన్స్ కూడా ఎవరికి లేదు. ఇవన్నీ తయారు చేసి పెట్టుకో వచ్చిన వెంటనే ఫస్ట్ మీకే ఇస్తాను. ఇక్కడ నీకే రాలేదు అనుకో, ఇక్కడ తొందరలో ఇస్తాను, ఇచ్చినప్పుడు నీకే ఇస్తాం. అన్నీ రెడీ చేసి పెట్టుకొని ప్రాసెస్ చేసుకుంటాం. బాలకృష్ణ స్కూల్లో పెట్టారు.